దే ఆర్ ఆనరబుల్. అందుకని అంటాం, ఒక పురుషుడికి గౌరవం ఎంతో ముఖ్యం. గౌరవం లేకపోతే పురుషుడికి ఉండడంట, అంటే భర్తకు ఉండడంట. గౌరవం అవ్వకపోతే మాత్రం భర్తగా నీకు ఏం చేయడంట. నీకు అలా ఏం చేసినా కూడా ప్రేమ ఉండదంట. అందుకని అంటాం, వివాహాలను మామూలు చెప్తా ఉంటాను, పెళ్లి చేసుకోయామని అంటాం, నువ్వు ఏమన్నా మాట్లాడమ్మా నీ భర్తతో, ఎట్లన్నా మాట్లాడమ్మా, కానీ ఒకటే అమ్మా, ఆనర్ అనే లెన్స్ పెట్టుకోమ్మా అంట. ఆనర్, అవుట్ ఆఫ్ ఆనర్. నీ కోపం వచ్చిందా, తిట్టాలనిపిస్తుందా, గౌరవంతో మాట్లాడు. యోబు చూడు, దేవుని దగ్గర కోపం ఉంటాడు, బాధ ఉంటుంది, అయినా కూడా ఆయన కక్కేదేదో కక్కుతాడు కానీ గౌరవపూర్వకంగా చెప్తాడు. యు సీ, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఒక స్త్రీ తన నోరు అదుపులో పెట్టుకుంటాం నేర్చుకోవాలి. చూసి, ఒక స్త్రీ లోబడతామన్నప్పుడు తన నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు వాదనలోనే కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే, నేనేంటి నీ కాలు కింద ఉన్నదన్నా, నువ్వు కాలు కింద ఉండేదాన్ని కాదు. యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ ఫ్రెజైల్. ద పాయింట్ ఇస్, దేర్ ఇస్ అ లీడర్, దేర్ ఇస్ అ కెప్టెన్. ఫాలో, స్పీక్, డిస్కస్, డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్, ఆనర్. ఎందుకంటే మీరు చదివిన అధ్యాయంలో చివరి వచనం చూస్తే, భార్య భర్త ఎడల భయము కలిగి ఉండాలి. చూడండి, కాబట్టి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము